జనరల్‌గా అంటే లాస్ట్ మినిట్ చూసుకుంటే బ్రహ్మానందం గారితో నా స్క్రీన్ షేరింగ్ అనేది మాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ప్రతి ఇంట్లో మనోరాలు ఆ క్యారెక్టర్ అనేది. సో, ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు? అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు హీరోయిన్‌గా వస్తున్నారు కాబట్టి కొన్ని రోల్స్ ఉంటాయి ఇంపార్టెంట్‌లు. ఇలాంటివే చేయాలి, ఇలా వెళ్తే బావుంటదని. సో, మీ డెసిషనే ఉంటుందా అలాంటి రోల్స్‌లో? లేదా ఫాదర్ గారు ఏం చెప్తే అది ఫాలో అయిపోతారా? మీ ఫస్ట్ క్వెషన్ బ్రహ్మానందం గారి దగ్గర ఏం నేర్చుకున్నా అంటే ఆయన దగ్గర చాలా నేర్చుకున్నామండి. అందరం కలిసి ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ వాటి గురించే కాకుండా మా అందరికీ లైఫ్ లెసన్స్ చాలా చెప్పారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అంత పెద్ద వ్యక్తితో నాకు అంత సేఫ్ దొరికిందంటే నాకు నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ సెకండ్ ఇది వచ్చేసరికి ఇది నా డెబ్యూ ఫిల్మ్. నేను చేసినప్పుడు నాకు 18. సో అప్పటికి నాకు ఇంకా డెసిజన్ మేకింగ్ అదంతా నాకు అంత కోర్స్ ఐడియా లేదు కాబట్టి మా నాన్న విన్నారు, ఆయనకు నచ్చింది అండ్ ఆయన చేయమన్నారు కాబట్టి చేశాను. బట్ ఆఫ్టర్ దాట్ నేను నా సినిమాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు కొంచెం నాకు ఏదో తెలుసు అనట్లేదు, కొంచెం తెలిసిన ఎక్స్పీరియన్స్తో నాకు నచ్చిన కథలు అండ్ ఆడియన్స్కి ఎప్పుడు దగ్గరగా ఉండే కథలు చూస్ చేసుకుందాం అన్నది నా మోటివ్ అండి. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే చెప్పినట్టే మన అమ్మాయిరా, అదే తిన్న ఎక్కడ చూసినట్టుంది, ఇలా కొంచెం రియలిస్టిక్గా జనాలకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చూస్ చేసుకుందామని నేను ప్రస్తుతానికైతే అలానే ఉంది నా మైండ్ సెట్. థ్యాంక్ యూ. టీజర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది టీజర్ అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్ ఏంటంటే చాలా మందికి ఒక డ్రీమ్ రోల్, డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి. అండ్ దట్టు కొంతమందికి బయోపిక్స్ చేయాలని ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక బయోపిక్ తీయాలంటే ఎవరిది చూస్ చేసుకుంటారు అండ్ ఎవరిది చేస్తారు? అయ్యో, చాలా పెద్ద క్వశ్చన్. ఆప్షన్స్ ఇస్తారా? ఇష్టం, అది మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరిది చేస్తారు? నాకు చాలా మంది ఉన్నారండి, చేసుకుంటా పోతే ఏదైనా చాలా ఉంటాయి ఆప్షన్స్. పర్టికులర్ గా ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు. పర్టికులర్ గా అంటే నాకు కొంచెం పెద్దదే, బట్ నాకు సౌందర్య గారిది చేయాలని ఉందండి. ఆవిడ అంత లెజెండరీ యాక్ట్రెస్ అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెసెస్. సో ఆవిడ కథ కూడా ఎవరైనా చెప్తే బాగుంటుంది అన్న ఫీలింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. హీరో గారు, ఈ పిక్చర్ లో దివిజ గారి హీరోయిన్ అన్నాక మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? అది చెప్పాను కదండి, థ్యాంక్ యూ అండి. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే, ఈటీవీ ప్రభాకర్ గారు అంటే అసలు బుల్లితెర మెగాస్టార్ అని చెప్పేసి ఒక రేంజ్ ఉంటుంది పాపులారిటీ. కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో ఆయనకి వేరే అభిమానులు కూడా అభిమానులు ఉంటారు. అలాంటి వాళ్ళ పాపని ఇప్పుడు హీరోయిన్గా ఎవరు వచ్చినా సరే మనకి ఓకే, బాగా చేయాలి, బాగా పెర్ఫార్మర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఒక సెలబ్ వాళ్ళ పాప అట్లా వస్తున్నారు అన్నప్పుడు బాగా అనిపించిందండి. ఓకే, మన సినిమా బాగా ప్రమోట్ అవుతుంది, వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తారు అండ్ మనం కూడా ఇంకా సర్కిల్ పెరుగుతుంది అని ఇట్లా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాంతోపాటు ఇంకోటి చాలా హ్యాపీ అనిపించింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఫస్ట్ అనేది వెరీ ప్రీషియస్ అండి. అలాంటిది ఈ అమ్మాయికి, దివిజాకి ఇదే డెబ్యూ ఫిల్మ్ అవ్వడం, అది అందులోని మా దాంట్లో నా హీరోయిన్గా చేయడం అనేది నాకు చాలా ఇంకా హ్యాపీ అనిపించింది. అలా ఇప్పుడు చూడండి, ఎంత నమ్మకం లేకపోతే, కథ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయన వాళ్ళ పాపని డెబ్యూగా సినిమా హీరోయిన్గా పెట్టి అమ్మ నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి ముందుకు నడిపిస్తారు. సో అక్కడ సినిమా పరంగా కూడా నాకు ఇంకా నమ్మకం వచ్చింది. ఓకే, నా జడ్జిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తున్నాను. బట్ అంత పెద్ద ఆయన కూడాను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన కూడాను వాళ్ళ పాపని ఇట్లా లాంచ్ చేయడం అనేది వావ్. కథ ఇంకా అంటే నా జడ్జిమెంట్ కూడా రైట్, ఆయన కూడా కరెక్ట్గా ఆలోచించారు. ఓకే, వెరీ గుడ్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది మ్యూజిక్ డైరెక్టర్. కంగ్రాట్స్ మేడం, మీ ఫాదర్ గారి మాట నిలబెట్టడం కూడా సినిమా చేశారు. మీ ఫాదర్ నాకు బాగా పరిచయం, మీ ఫాదర్ మేము పనిచేసాం ఈటీవీలో. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ క్యారెక్టర్ ఒప్పుకుంటే ఎన్ని మెలకువలు ఉంటాయి, దీంట్లో ఏం హైలైట్స్ ఉంటాయి మీ క్యారెక్టర్ పరంగా, సినిమాకి ఏం హెల్ప్ అవుతుంది? చెప్పచ్చు చెప్పకూడదు, బట్ నాకు ఒక డెబ్యూగా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చండి.
నా క్యారెక్టర్ పేరు లత. సో లతాలో షీఈ్ అ వెరీ గ్రౌండెడ్ విలేజ్ గర్ల్. ఒక విలేజ్ అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి, ఒక రైతు బిడ్డ అంటే షీఈ్ వెరీ కనెక్టెడ్ టు హర్ ఫ్యామిలీ. అండ్ ఆ ఇమోషన్స్ ఫస్ట్లో ఎంత అల్లరిగా ఉన్నా తర్వాత తనకి పెళ్ళైన తర్వాత తన లైఫ్లో ఎలా చేంజ్ అవుతుంది, తన చేంజెస్ వల్ల వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆ కాన్ఫ్లిక్టే ఈ సినిమా. ఇంకా ఇంకా సినిమాలో మాత్రం చూద్దాం. డీజే గారు సార్, అంటే ఇప్పుడు బుల్లితెర వెంకటేశ్వర గారు వాళ్ళ అమ్మాయి కింద ఇండస్ట్రీకి వచ్చారు. సో అంటే ఫస్ట్ సినిమా అంటే ఎవరైనా బబ్లీ క్యారెక్టర్స్, లవ్ ట్రాక్ క్యారెక్టర్స్ అలా సేఫ్ రోల్కి వెళ్తారు. కానీ మీరు ఇటువంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు కొంచెం ఫాస్ట్ వెళ్ళే క్యారెక్టర్ కలిగి అంటే ఇప్పుడు రూట్ లెవెల్ క్యారెక్టర్ దాన్ని తీసుకోవడానికి అంటే స్టోరీ మీ ఫాదర్ కోసం ఒప్పుకున్నాను కదా, చేసినప్పుడు మీకు హార్ట్ టచింగ్ అనే పాయింట్ ఏంటి? స్టోరీ హార్ట్ టచింగ్ అండి. అది లతా అనే అమ్మాయి జర్నీ, తనకి తన ఫాదర్తో ఉన్న కనెక్ట్, నేను కూడా చాలా రిలేట్ అయ్యాను. బికాజ్ నాకు మా నాన్నగారు అంటే అందరికీ తెలిసినంత వరకు నేను మా నాన్న మా రిలేషన్ అనేది చాలా ఇట్స్ వెరీ పబ్లిక్, వెరీ ఓపెన్ దట్ ఐఎమ్ మై డాడ్స్ గర్ల్. సో నేను చాలా కనెక్ట్ అయ్యాను ఈ సినిమాకి. ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అని డెఫినెట్గా అనిపించింది. అండ్ బబ్లీగా చేయాలి అది అలా రూల్ ఏం లేదు కదండి, నచ్చింది చేసాం అంతే. చాయిస్ తీసుకుంటారు కదా. యా, బట్ ఇది చాలా దగ్గరగా అనిపించింది. అండ్ కోమలి గారు లాంటి ఆవిడే ఒక విలేజ్ నుంచి, ఆవిడే చాలా రూటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడ, అలాంటి ఆవిడని డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. ఇలాంటి మంచి కథ తెచ్చినప్పుడు ఇంకా బాగా జనాలకి తీసుకెళ్ళాలి అనే ఇంటెంట్తో ఉండింది కాబట్టి డెఫినెట్లీ దిస్ ఇస్ అ గుడ్ డెబ్యూ. ఇందాక మీ నాన్నగారు మాట్లాడుతూ నాకు ఇష్టమైన స్టోరీ నా కూతురు చేసింది అంటే తనకి ఈ స్టోరీ కూడా తెలియదు అని చెప్పారనమాట. ఒకవేళ మీ నాన్నగారికి ఈ స్టోరీ నచ్చకపోయింటే మీరు చేసేవారు కాదా? ఒకవేళ ఆయనకి నచ్చి మీకు నచ్చకపోయినా మీరు ఈ సినిమా చేసేవారా అంటే? అయ్యో పెద్దదే పెట్టారుగా. ఓకే, ఇప్పుడు నచ్చకపోయి ఉంటే అంటే పోయి ఉంటే ఏమైనా నాకేం తెలుసండి, నచ్చింది కాబట్టి చేశాను. ఇప్పుడు పోయి ఉంటే అది ఎందుకు ఇప్పుడు మనకి, ఏమో నచ్చకపోయి ఉంటే నా వరకు వచ్చేది కాదేమో, వి నెవర్ నో. బట్ బై గాడ్స్ గ్రేస్ నచ్చింది. సతీష్ గారిని, కోమలి గారిని కలిశారు, మాట్లాడారు, నచ్చింది, నా వరకు వచ్చింది, నేను చేశాను. రానున్న రోజుల్లో అంటే మీ నాన్నగారి పాత్ర ఎంతవరకు ఉంటుందంటే స్క్రిప్ట్ సెలక్షన్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు? అంటే ప్రస్తుతం అయితే నేనే వింటున్నాను, నేనే ఓకే చేస్తున్నాను. ఫస్ట్ డెబ్యూ కాబట్టి మా నాన్న వినడం జరిగింది. బట్ అదర్వైజ్ ఇప్పుడైతే ప్రస్తుతం నేనే వింటున్నాను, నేనే ఓకే చేస్తున్నాను.